అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? అలా ఏమనిపించలా? నీరసంగా, టైర్డ్గా ఎట్లున్నారు? నేను మాకేం చెప్పట్లేదు. సరే, మంచిది. పాట పాడుతున్నప్పుడు చక్కగా నాకు చిన్నప్పుడు ఉజ్జీవ కూటాలు జరిగాయి మనకి. ఆ ఉజ్జీవ కూటాలు జరిగినప్పుడు ఇప్పటికీ ఆ పాట పాడుతుంటే అదేదో దేవుని ఆత్మ ఇప్పుడు కూడా అలాగా ఆ ఫీల్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, సో అలా మంచి చక్కని అందరికీ వచ్చిన పాటలు. రిట్రీట్, ఇదేంటి రిట్రీట్ అంటే ఏంటి? రీట్రీట్మెంట్. ఓకే, ఒకసారి ట్రీట్మెంట్ జరిగింది మనకి. ఏ ట్రీట్మెంట్ జరిగింది? ఒకసారి మనందరూ సిక్ అయ్యాం, జబ్బు పడ్డాము. ఐజియాలో ఉంటుంది కదా, ఏంటది ఒకసారి చదువుతారా? గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, మెత్తలు చేయబడలేదు, పిండబడలేదు కదా, తైలముతో అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెం కూడా లేదు. ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, మెత్తబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. అరే, ఇట్లాంటి స్థితిలో ఉన్నాం మనం. శరీరానికి అలాంటి స్థితి కాదు, కానీ మన హృదయము అట్టి స్థితిలో ఉండగా భయంకరమైనటువంటి, అంటే మన చిన్నప్పుడు మీకు తెలుసు కదా, పుండ్లు వస్తే దెబ్బ తగిలినప్పుడు అది పుండుగా అయిపోతుంది. అది పుండుగా అయిపోయి పిల్లలు మళ్ళీ దాన్ని ఇలా తీస్తూ ఉంటే అది ఇంకా పెద్దదైపోయి రసి కారుకుంటూ వాసన వస్తూ దాన్ని ఎంత క్లీన్ చేస్తున్నా కంపు కొడుతూ ఆ దెబ్బ తగ్గకుండా మచ్చ అయిపోయి మీకు ఇప్పటికీ ఆ మచ్చ మీ శరీరం మీద అలానే ఉండుంటది కొంతమందికి కదా. అప్పుడు అడుగుతారు పిల్లలు, అమ్మా ఇక్కడ ఏమైంది, నానా ఇక్కడ ఏమైంది, అక్క నీకు ఇక్కడ ఏమైంది అంటే మనం పాత స్టోరీ చెప్పుకొస్తాం. అది శరీరానికి గాయం మనకి తెలుసు. అయితే ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే మన హృదయానికి అయిన గాయం. మనం అనుకుంటాము ఎవరైనా తిట్టినా, ఎవరైనా కొట్టినా, ఎవరైనా మనల్ని బాధ పెట్టినా, మనల్ని అనరాని మాట అన్నా, లేకపోతే ఏదో ఆ బాధ మనకిష్టం లేనిది ఎదుటివారు మన పట్ల జరిగించినప్పుడు మన హృదయం చాలా గాయం అయిపోతుంది, బాధ అయిపోతుంది, నలిగిపోతాము, ఏడుస్తాము. నేను ఎంత మేలు చేస్తే వీళ్ళు చూడు నాకు ఎంత నష్టం చేశారో అని మనకి ఎంత నలుగుడో, ఎంత బాధో, ఎంత వేదన, దుఃఖం ఇది తెలుసు. శరీరానికి అయిన గాయాలు మనకు తెలుసు, మన మనస్సుకు అయిన గాయాలు మనకు తెలుసు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునేది మన హృదయానికి అయిన గాయం. మన హృదయమునకు గాయం అవుతుంది. ఈ హృదయమునకు అయిన గాయము అది ఎవరో అంటేనో, ఏదో చేస్తేనో, బయట నుండి ఎవరో మనల్ని మాటల ద్వారానో గాయపెట్టిన గాయము కాదు. హృదయానికి అయిన గాయము నీకు నీవే చేసుకున్న గాయము. కొత్తగా ఉంది కదా. అదేంటి మనకు మనమే గాయం చేసుకోవడం? బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నారు, తనకి తానే గాయం చేసుకున్న వ్యక్తి. ఎవరు? సేనా దెయ్యము పట్టినవాడు. సేనా అంటే బహుదెయ్యాలు పట్టినటువంటి వాడు, చాలా దెయ్యాలు పట్టినటువంటి వాడు తన శరీరానికి తనే గాయం చేసుకుంటున్నాడు. మన హృదయానికి మనమే గాయం చేసుకుంటూ ఉన్నాం. ఈ హృదయ గాయముతో మనము ఈ లవ్ అండ్ యాక్షన్ ఫెలోషిప్కి నడిపించబడము, ఇక్కడ సేవకుల ద్వారా మనకి ట్రీట్మెంట్ జరగడము, క్రీస్తు రక్తము మనల్ని శుద్ధీకరించి
మనకి పరిశుద్ధతను సంపాదించుకోవడము అనేది జరిగింది. అయితే కాల పరిధులలో మరలా రక్షించబడిన మొదటి దినాలలో దేనినైతే మనము సంపాదించుకున్నామో దానిని మనం ఏం చేస్తున్నాము? పోగొట్టుకున్నాం. దానిని మనం పోగొట్టుకున్నాం. ఏదైతే పోగొట్టుకున్నామో మరలా తిరిగి దానిని సంపాదించుకోవడానికి ఇక్కడకు మనం వచ్చాము. మీరు అందుకే వచ్చారా? ఏదో వచ్చారా? ఇదేమన్నా తిరణాలని అనుకుంటున్నారా? ఎంజాయ్ చేయడానికి వచ్చారా? సరదాగా కబుర్లు చెప్పుకోవటానికి వచ్చారా? ఒకరితో ఒకరు మీలో ఎంతమంది నేను ఎవరితో మాట్లాడకూడదు, నా యేసుతోనే మాట్లాడాలి, నా నాన్నతో నేను మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను, నా నాన్న ఇంటికి నేను వచ్చాను, నా యేసుతో మాట్లాడడానికి వచ్చాను, నేను తినడానికి రాలేదు, నేను తిరగడానికి రాలేదు, నేను ఎంజాయ్ చేయడానికి రాలేదు, నేను దేనికి రాలేదు, నేను మందిరంలో ఉన్నంతసేపు నా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను, మోకరిస్తాను, ప్రార్థిస్తాను, నా యేసులో ఆయన ఒడిలో వాలిపోతాను అన్న విధానంలో ఇక్కడికి రావాలి. చాలా అల్లరి, చాలా తిరుగుడు. యోబు దగ్గరికి, యోబు విషయంలో సాతాను దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పుద్ది? నువ్వేమన్నా సైతానమా అటు ఇటు తిరగడానికి? అటు ఇటు తిరుగుతూ ఉంటే నీకు యోబు లాంటి వాళ్ళు కనిపిస్తున్నారా? వాళ్ళని పాడు చేయడానికి వచ్చావా నువ్వు? యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడైతే యోబును పాడు చేయడానికి పూనుకున్నాడండి సైతానుడు. జాగ్రత్త ప్రియ విశ్వాసి. రిట్రీట్కి వచ్చి సైతానులాగా, ఎవరు యోబులాగా పరిశుద్ధులుగా ఉన్నవారు వాళ్ళని పాడు చేయడానికి వచ్చావా? జాగ్రత్త, ప్రార్థన చేయి. రీట్రీట్మెంట్కి మనం ఇక్కడికి వచ్చాము. మీరు దయచేసి, ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ మీరు ఉన్న సమయాన్ని ఎప్పటికైనా సద్వినియోగం చేసుకోనండి. ఒక్క నిమిషము కూడా అది వేస్ట్ అయిపోకూడదు. కాబట్టి ప్రార్థన, వాక్యము వినడము, పాటలు పాడడము, లీనమైపోయి, ఉదయం చెప్పాను కదా, లీనమైపోతూ పాడాలి. కళ్ళు మూసుకొని దేవుడు నీ పట్ల చేసిన మేళ్లకు నీవు కృతజ్ఞత చెప్పుకుంటూ ప్రార్థించు, పాడు. చేయలేనివి చేయడము కొరకు, అరే ఈ పాటలో ఇలాంటి భక్తులు ఉన్నారు, ఇలా జీవించారు, నేను అలా జీవించలేకపోతున్నాను, నేను అలా జీవించాలి. చక్కని పాటలు ఉంటాయి. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము. అలాంటి పాటలు పాడండి తమ్ముడు. అర్థమవుతుందా? రండి ఆ పాట ఒకసారి పాడతారు కానీ అందరూ సేవకులు, సేవకురాలు, సేవకులు పిల్లలు ముఖ్యంగా ముందుకు రావాలి. అర్థమవుతుందా? ప్రార్థన టయానికి ప్రారంభించడము, టయానికి క్లోజ్ అవ్వడము, అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి, జరగట్లేదు అనేది దయచేసి సేవకుల యొక్క బిడ్డలు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇది రిట్రీట్ ని ముందుకు కొనసాగించాలని మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి పాటలు, చక్కని పాట, లేచి నిలబడండి ఒకసారి అందరూ. మర్యాద పూర్వకంగా, ఇష్టంగా దేవుని ఆరాధించడానికి, మన లోపాలను తెలుసుకోవడానికి పాట పాడుతూ ఉండగా కూడా దేవుని ఆత్మ దిగి వస్తుంది. అందరూ లేచి పాట పాడుతూ ఉన్నప్పుడల్లా మేము చెప్పక్కర్లేదు, అందరూ లేచి నిలబడి, నీకు చేతులు ఎత్తాలనిపిస్తే చేతులెత్తు. నువ్వు దేవుని వైపు చూసుకుంటూ, దేవునిని పాడే వాళ్ళని మీరు చూడొద్దు, దేవునిని ఆరాధిస్తూ, దేవునిని చూస్తూ ఆ పాట నీ హృదయాన్ని కదిలించాలి. ఆ పాట నీతో మాట్లాడాలి. ఆ పాట ద్వారా నీ హృదయం సంధించబడాలి. ఆ పాట ద్వారా నీ బ్రతుకు మారాలి. అలా పాడదాము. అందరూ కళ్ళు మూసుకోండి. మీకు పుస్తకాలు ఉంటే పుస్తకాలు చూసుకుంటూ పాడండి, చప్పట్లు కొడుతూ పాడండి, లేదా చేతులు ఆయన తట్టు చాచి, ప్రభా నా మీద నీ ఆత్మను కుమ్మరించు అంటూ పాడుకుందాము. దయచేసి పాట మీకు రెండవసారి పాడతారు. మీకు రాకపోతే దాన్ని కలుపుకుంటూ పాడండి. రావచ్చు సేవకులు, పిల్లలు, సేవకులు పాటలు పాడడం వచ్చిన వాళ్ళు దయచేసి రండి.
చాటింపరు ఎలా నిర్లక్ష్యము లేచి రారమ్ము క్రైస్తవా ఏది నీ సాక్ష్యము ఏది నీ జ్ఞానము యేసు ఆత్మను చాటింపరు ఎలా నిర్లక్ష్యము లేచి రారమ్ము క్రైస్తవా ఏది నీ సాక్ష్యము అలాంటి సాక్ష్యాన్ని సంపాదించుకోవడానికి ఇక్కడికి వచ్చాను. త్యాగం చేయడానికి వచ్చాను. పశువులను నడిపించడానికి ఇక్కడికి వచ్చాను. ప్రభువాని చిన్న ప్రార్థన చేసుకుంటూ మనము దేవుని వాక్యాన్ని విందాము. నీ హృదయాన్ని సిద్ధం చేసుకుంటావా? అయ్యా, నాతో మాట్లాడే ఓ పాట ద్వారా నీకు వందనాలయ్యా అని చిన్న ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండదు. నీ స్వరం దేవునికి వినిపించు. చక్కని పాట ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ఆ త్యాగము మనకు లేదు, ఆ సాక్ష్యము మనకు లేదు.
పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ నామానికి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నాయనా, మీ యొక్క ప్రణాళికలో, మీ యొక్క ఏర్పాటులో ప్రభువా, ఈ యొక్క స్థలాన్ని మీరు చూసి ఏర్పాటు చేసుకొని సిద్ధపరిచి సమకూర్చిన సమకూర్పు అంతటికి మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నాయనా, ఈ యొక్క ప్రణాళికలో మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నందుకే మీకు వందనాలయ్యా. యోగ్యత లేని, అర్హత లేని నన్ను మీరు ప్రేమించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క విలువైనటువంటి సమయాన్ని ప్రభువా మీ చేతుల్లో పెడుతున్నానయ్యా. నన్ను బట్టి నీ కృపను దూరం చేయక నాయనా, మీ మెల్లని స్వరాన్ని నాకు మాకు వినిపింప చేయండి. మా అందరితో మీరు మాట్లాడండి. నీ కొరకు నిజమైనటువంటి సాక్షి జీవితాన్ని కలిగి జీవించే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. ప్రభువా నాయన, మా యొక్క భక్తి పెదవుల వరకు పరిమితం కానివ్వద్దు. అంతరంగాలను శుద్ధీకరించి ప్రభువా మీ కొరకు నమ్మకమైనటువంటి వారిగా మమ్మల్ని మీరు నిలవబెట్టి మీ నామాన్ని మహిమపరుచుకోమని ఈ సమయాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు నామమున వేడి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి మరి శ్రేష్టమైన సమయాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇక్కడ అందరం ఇలా కూర్చున్నాము అంటే నిజంగా ఎంతో మంది ప్రార్థన, ప్రయాస, రాత్రి పగలు ఎవరినన్నా పనికి తెచ్చుకుంటే కొద్ది సమయం చేసిన తర్వాత వాళ్ళకి 1-2 గంటలు కంపల్సరీ రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళా స్టార్ట్ చేస్తారు. మనకు తెలుసు, మన ఇంట్లో మనం పని చేయించుకునేటప్పుడు ఎలా చేస్తారో మనకి తెలుసు. కానీ నిజంగా దేవుని బిడ్డలైనటువంటి వారు ఎంత కష్టపడి ఈ రీతిలో మనందరము కూర్చొని వాక్యం వినటానికి దీని వెనుకున్నటువంటి ప్రయాస అది చాలా గొప్పది. మరి ఇంత ప్రయాస ఒక్కొక్కసారి నాకు మమ్మీ డాడీ జ్ఞాపకం వచ్చినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంత ఒక్కొక్క మనిషితో మాట్లాడుతూ ఒక్కొక్క మనిషిని దేవుని వైపు త్రిప్పడానికి వాళ్ళు చేసినటువంటి